పైగా దేవతలందరూ నమస్కరిస్తున్నారు. ఇక అమ్మవారు పీఠం గురించి మరొక రహస్యం చూపిస్తున్నారు. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. అమ్మవారి పీఠం ఏంటండి? శ్రీచక్రమే. ఆ శ్రీచక్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకు శ్రీచక్రంలో సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం. సూర్య, ఇందు, అగ్ని ఈ మూడింటితో కూడినటువంటి పీఠం. అది 2వ శ్లోకంలో కూడా చూపించారు. ఏణాంకానల భానుమండల. అక్కడ మనం వివరంగా చెప్పుకున్నాం. అది భగవత్పాదుల వారు చూపించారు. ఇక్కడ శంకరానందుల వారు దాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ సూర్య, ఇందు, అగ్నిమయ ఏకపీఠ నిలయాం. ఈ ముగ్గురు కలిసిన ఒకే పీఠం, విడివిడి కావు. పీఠ నిలయాం త్రిస్థాం త్రికోణీశ్వరిం. ఇక్కడ భావన చేసేటప్పుడు కూడా ఆ పీఠం ఎక్కడుందంటే మా ఇంటి దేవుడి గదిలో అనే కాకుండా ఆ పీఠం ఈ శరీరం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా 3 మనలోనూ ఉన్నాయి. మూలాధారం నుంచి లెక్క కడితే మొదట ఉండేది అగ్నిమండలం, తర్వాత ఉండేది సూర్యమండలం, శిరస్సు దాకా వచ్చేప్పుడు చంద్రమండలం. ఆ మూడింటితోనూ ఉన్నాం. అంతేకాదు ప్రపంచమంతా మూడింటితోనూ ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే అగ్ని వాక్కుకి, అగ్నిర్మే వాచిశ్రిత అన్నారు. అగ్ని వాక్కుకి అధిపతి. అలాగే సూర్యుడు అనగా దృష్టి, ఇది శరీరానికి ప్రధానమైనటువంటిది. సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటాం కదా. ఇక 3వది చంద్రుడు, ఇది మనస్సు. చంద్రమా మనసోజ అంటే మాట, శరీరము, మనస్సు. వీటిని మనం త్రికరణాలు అంటాం కదా. ఈ త్రికరణాల్లో ఉండే శక్తులు సూర్యచంద్రాగ్నులు. ఈ త్రికరణాలు పనిచేస్తున్నాయంటే దేనివల్ల? ఇది పరిశీలించాలి. ఈ 3 అందరికీ తెలుసు, కానీ 3 పని చేయించేది ఒకటి ఉంది. అదే 3 వ్యాపించింది. కనుక ఈ 3 పీఠముగా ఉంటూ వ్యాపించి ఈ 3 పనిచేస్తున్న స్వాత్మశక్తియే లలిత. ఇది తెలుసుకోవాలి. త్రికరణాలని పనిచేస్తున్నది అదే. సూర్యేంద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం. త్రిస్థాం అంటే త్రిస్థా త్రిపురమాలిని చదివారు కదా లలితా శాస్త్రంలో. త్రిస్థా, ఈ త్రిస్థా త్రిపుర ఒకే భావన తెలుస్తుంది. త్రిస్థా అంటే 3 ఉన్నది అని అర్థం. ఏమిటా 3 అంటే ఎన్ని 3లు చెప్తున్నారు చూడండి. ఎన్ని 3లు చెప్తే ఇంకా 3 ఏమిటి అంటే 3 చొప్పున్న ఎన్నో అని. అవేంటంటే త్రయో లోకాః, త్రయో దేవాః, త్రైవిధ్యం పావకత్రయం, త్రీణి జ్యోతింషి సర్గాశ్చత్రయో ధర్మాదయస్తథా, త్రయో గుణాస్త్రయశబ్దాః, త్రయో దోషాస్తథాశ్రమాః, త్రయః కాలాస్తథావస్థా, పితరో హర్నిషాదయః, మాత్రాత్రయంచ తే రూపం, త్రిస్థే దేవి సరస్వతి అని మార్కండేయ పురాణంలో అమ్మవారిని త్రిస్థే అని సంబోధించారు. త్రిస్థ సంబోధనలో త్రిస్థే అయింది కనుక అమ్మవారి పేరండి త్రిస్థ. అమ్మా నీకెందుకు త్రిస్థ అని వచ్చిందంటే 3 ఉన్నావు గనక. ఏమిటా 3 అంటే త్రయో లోకాః, 3 లోకాలు, త్రయో దేవాః, 3 దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు.